come to the CSAT, what is happening with CSAT in the recent past? రీసెంట్ పాస్ట్ లో మీరు ఒక్కసారి కానీ CSAT పేపర్ అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఎర్లియర్ దే యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్ అండ్ సమ్ ట్రిక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ రీసెంట్ గా మనకి ఏమైపోయినదంటే క్వశ్చన్ పేపర్ లో మొత్తం కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. సో స్టూడెంట్ అనే అతనికి ఓన్లీ ఫార్ములాస్ నేర్చుకుంటే అంటే ఆన్సర్స్ అనేవి రావడం కష్టం అయిపోయింది రీసెంట్ గా. సో మన దగ్గర మనం తీసుకున్న ఈ 3 years ప్రోగ్రామ్ లో ఎట్లా ప్రోగ్రామ్ చేయబడి ఉన్నదంటే ఫస్ట్ ఇయర్ లో మనం వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్స్ ఫార్ములాస్ తోని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు ఏం చేస్తారు అనేది నేర్పిస్తాం. సో when it comes to సెకండ్ ఇయర్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అంటే మనం ఫస్ట్ ఇయర్ లో లేకపోతే వీటిలలో నేర్చుకున్న బేసిక్స్ అన్నిటిని బ్లెండ్ చేస్తూ 2-3 టాపిక్స్. ఎర్లియర్ ఎట్లుంటుండే అంటే ఎక్కడో ఒక కాన్సెప్ట్ పైన ఒక క్వశ్చన్ డైరెక్ట్ గా ఇస్తుంది. బట్ రీసెంట్ ఇయర్ ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి వాళ్ళు 2-3 కాన్సెప్ట్స్ ని క్లబ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇయర్ లో వరకు మనం ఇండివిజువల్ గా నేర్చుకున్నా కానీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి కాన్సెప్ట్స్ 2-3 కాన్సెప్ట్స్ ని క్లబ్ చేసి క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు, వాటికి మనం ఎట్లా ఆన్సర్ చేయాలనే దానిపైన ఫోకస్ చేస్తాం. ఇంకోటి సార్ మనకు తెలిసిన ఓపెన్ సీక్రెట్, ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ మనకి యూపీఎస్సీ క్రాక్ చేస్తాడంటే నువ్వు. సో మనకి వాళ్ళకి అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ CGL, బ్యాంకింగ్, రైల్వేస్, CDS, ఎనీ డిఫెన్స్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై దిస్ బాడీస్ లైక్ SEBI, వీటికి కూడా మనం ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్. సో కాన్సెప్చువల్ నాలెడ్జ్ క్లారిటీ ఇస్తూ ఎట్లాంటి బేసిక్స్ పైన ఎవరైనా ఎస్పెషల్ మళ్ళీ ఫోకస్ చేస్తున్నాం. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళపైన కూడా మేము ఎంఫసైజ్ చేస్తాం. వాళ్ళకి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసి మనం ముందుకు వెళ్తాం.